తెలంగాణ సిపి గెట్ ఆర్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, సో మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా లేదా, అండ్ కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుంది, సో కంప్లీట్ అవ్వకపోతే మనం దానికోసం ఏం చేయాల్సి ఉంటుంది, అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఈ టాపిక్ సంబంధించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి సిపి గెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ టైం మీరు మొబైల్ ద్వారా మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే సో మీరు మొబైల్ని అయితే ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా రొటేషన్ అయితే చేసుకోవాలి, స్క్రీన్ రొటేషన్ అనేది. ఆ తర్వాత సో మేము ఇచ్చిన లింక్ ఏదైతే ఉంటుందో మీరు క్రోమ్లో కానీ మొజిల్లో కానీ ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఫస్ట్ మీకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డెస్క్టాప్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి. దట్ బి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అనేది లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అప్లోడ్ చేసినట్టయితే సిపి గెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు మన డాక్యుమెంట్స్ వెరిఫై చేశారా లేదా, వెరిఫై చేస్తే ఏ విధంగా వస్తుంది, వెరిఫై చేయకపోతే ఏ విధంగా వస్తుంది, సో వెరిఫై చేసిన వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఏంటి, అండ్ వెరిఫై చేయకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్వైరీ చేసినట్టయితే మనకి ఇక్కడ కంప్లీట్ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇఫ్ డేట్స్ అనేది రివైజ్ చేస్తే ఖచ్చితంగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి వచ్చేసి ఏంటంటే 10th సెప్టెంబర్ 2025 నుంచి 18th సెప్టెంబర్ 2025 వరకు అవకాశం ఇచ్చారు. గతంలో మనకు 15th వరకే ఉండే, దాన్ని రివైజ్డ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ రోజు మనకు లాస్ట్ డేట్. ఎవరైతే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి, జస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th సెప్టెంబర్ 2025. అండ్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, అండ్ మనకు సంబంధించిన ఇన్కమ్, క్యాస్ట్, వాటన్నిటిని కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. అవి మీవేనా కాదా, అండ్ అదేవిధంగా మీరు యాజ్ పర్ డీటెయిల్స్ ప్రకారం ఉన్నారా లేదా అనేది వెరిఫై చేయడం కోసం 20 సెప్టెంబర్ 2025 వరకు వాళ్ళు టైం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 10th నుంచి 18th సెప్టెంబర్ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారో జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సో వన్స్ మనకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అయితే 21st నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 21st, 22, 23 ఈ 3 డేస్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. అప్లికేషన్ స్టేటస్లో కనుక ఇంకా వెరిఫైడ్ కాకపోయినా, ఇంకా పెండింగ్లో ఉన్నా, ఇంకా అప్రూవ్డ్ కాకపోయినా, అప్రూవ్డ్ అయ్యి కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకు సపోర్ట్ మెయిల్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. దాని ద్వారా మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లైక్ ఎంఏ, ఎంకామ్, సో నెక్స్ట్ ఎంఎస్సీ రిలవెంట్ కోర్సెస్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మనకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. లాగిన్ అవ్వడం కోసం ఫస్ట్ మీరు మీ యొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు అరబిక్ అంటూ, కన్నడ అంటూ, మరాఠీ అంటూ, పర్షియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి రిజిస్టర్ చేసుకుంటే ఆ రిలవెంట్ సబ్జెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఇవి కాకుండా అదర్ సబ్జెక్ట్స్ ఎంఏలో ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, అండ్ అదేవిధంగా మనకు ఎంఎస్సీ సబ్జెక్ట్స్ కావచ్చు, తర్వాత ఎంకామ్ కావచ్చు, లేదా ఎంఎస్డబ్ల్యూ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అదర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన లేని సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అదర్స్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం లాగిన్ అవ్వడం కోసం మనం రిజిస్టర్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్, మన యొక్క ర్యాంకు, మనకు డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. విధంగా మనకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ర్యాంకు కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మన అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఫస్ట్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు సో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 10th రోజు చేసుకున్న, 11th రోజు చేసుకున్న, అప్ టు 18th వరకు మీరు రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుంటే ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అండ్ సబ్మిటెడ్ కాలంలో కూడా మనకు టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా తెలుసుకోవడం కోసం మీకు ఈ విధంగా కంప్లీట్ స్టేటస్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు కూడా సో మనకు సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చి, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చి, అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ వచ్చి, ఆ తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చినట్లయితే సో మీరు ప్రజెంట్ సిపి గెట్లో రిజిస్టర్ చేసుకున్న
రిజిస్ట్రేషన్ కావచ్చు, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కావచ్చు, కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ వాళ్ళు వెరిఫై చేయడం కంప్లీట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మనకు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 21 సెప్టెంబర్ 2025 నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇలా కాకుండా మీ యొక్క స్టేటస్ అనేది ఇంకా సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ ఉన్నా, వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ లేకపోయినా, అప్లోడ్ కాలంలో టిక్ మార్క్ రాకపోయినా కూడా మన యొక్క వెరిఫికేషన్ పెండింగ్లో ఉందని అయితే మనం అర్థం చేసుకోవాలి. సో మరి వెరిఫికేషన్ ఎందుకు పెండింగ్ ఉంటుంది సార్, రీజన్స్ చెప్పొచ్చా అంటే, ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు మనకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అప్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ వరకు అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. వెరిఫైడ్ కాలంలో ఎప్పుడు టిక్ మార్క్ రావడం జరుగుతుందంటే, మనం అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ వాట్ ఎవర్, సో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది ఆ రిలవెంట్ అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫైడ్ చేస్తే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది. వన్స్ వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కన్వీనర్ అథారిటీస్ వాళ్ళైతే వెరిఫై చేయడం జరిగినట్టుగా మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసేటప్పుడు ఏదైనా రీమార్క్స్ ఉంటే సో మనకు రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఇదే డీటెయిల్స్ ద్వారా మనం లాగిన్ అయితే ఒకవేళ లైక్ మీ యొక్క సిఎంఎం అప్లోడ్ చేయమని, ఇన్కమ్ అప్లోడ్ చేయమని, క్యాస్ట్ అప్లోడ్ చేయమని మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఆ రిలవెంట్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇఫ్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది, సో దాని ద్వారా మీరు అప్లోడ్ చేయొచ్చు. సార్ నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, క్యాస్ట్ ఇవ్వలేదు, మరి నాకు ఎడిట్ ఆప్షన్ రాలేదు, మేము ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కన్వీనర్ ఆఫీస్కి సపోర్ట్ మెయిల్ ద్వారా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ యొక్క ఇన్కమ్ని రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. వాట్ ఎవర్ క్యాస్ట్, ఇన్కమ్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ చేశారు, సార్ నేను ఎస్ఎస్సీ అప్లోడ్ చేయలేదు, ఇంటర్ అప్లోడ్ చేయలేదు. అలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే రీఅప్లోడ్ చేస్తారు. లేదా మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి చూస్తే ఒకవేళ ఎడిట్ ఆప్షన్ వస్తే డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. ఎడిట్ ఆప్షన్ రాకపోతే సపోర్ట్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెరిఫైడ్ ప్రాసెస్లో కనుక మీరు ఆ పర్టికులర్ కోర్స్కి ఎలిజిబుల్ కాకపోతే రిజెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కోర్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు ఖచ్చితంగా వారి డిగ్రీలో డేటా సైన్స్ అనేది ఉండాలి అండ్ సేమ్ టైం స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి. స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ రిలవెంట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ లేకపోతే మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ సైకాలజీ అప్లై చేశాను అనుకోండి, బీకామ్ నుంచి కానీ బీఏ నుంచి కానీ, సో నాట్ ఎలిజిబుల్ ఉండొచ్చు. అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వెరిఫికేషన్లో వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలా మీకు కనుక రిజెక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన రీజన్స్ తెలుసుకొని రిలవెంట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయొచ్చు. సో ఎనీవే బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మాత్రమే రిజెక్ట్ చేస్తారు. లేదా కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీలో ఆఫ్టర్ తెలంగాణ ఇనాగ్రేషన్ తర్వాత సో మీరు కనుక అక్కడ డిగ్రీ చేసిన ఆస్పిరెంట్స్ అయితే రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని రూల్స్ అండ్ యూజీసీ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు డిగ్రీలు కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్లయితే సో మిమ్మల్ని మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు, అదర్వైజ్ రిజెక్ట్ చేస్తారు. సో రీజన్స్ అయితే తెలుసుకోండి. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకుంటే ఫస్ట్ సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ రావాలి, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావాలి, అప్రూవ్డ్ కాలంలో టిక్ మార్క్ రావాలి. ఇలా వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రాకపోయినా, అప్రూవ్డ్ కాలంలో టిక్ మార్క్ రాకపోయినా మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసి కూడా మీకు సంబంధించిన వెరిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో మీ యొక్క వెరిఫికేషన్ సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా టోటల్గా మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కూడా మీకు సంబంధించి కొన్ని స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. వన్స్ మనం వ్యూ రిపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మీ మొబైల్ కనుక డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకొని ల్యాండ్స్కేప్లో యూజ్ చేస్తున్నట్టయితే మీకు వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో కొన్నిసార్లు మీకు వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే మొబైల్ ఫస్ట్ మనము మూవీ చూస్తే ఏ విధంగా అయితే రొటేట్ చేసుకుంటాం ఆ విధంగా రొటేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన మనకు త్రిబుల్ డాట్స్ అయితే కనిపిస్తాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మీకు డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది నేను చూపిస్తున్నదే ఎనేబుల్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలా ఎనేబుల్ చేసుకుంటేనే మీకు ఈ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది. సో వెరిఫికేషన్ రిపోర్ట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకు సంబంధించి వెరిఫికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం దాని ద్వారా తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ నాకు సంబంధించిన వెరిఫికేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఫుల్గా అయితే డిస్ప్లే చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క జెండర్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క లోకల్ రీజన్ సంబంధించి, మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి అండ్ ఇన్కమ్ స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మొబైల్ నెంబర్ మిస్టేక్స్ ఉన్నా, మెయిల్ ఐడి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్ ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో మీకు సంబంధించిన నేమ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, తర్వాత మీకు సంబంధించిన జెండర్లో మిస్టేక్స్ ఉన్నా, కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నా, పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నా, లోకల్ రీజన్లో మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ మిస్టేక్స్ ఉంది. మీ కేటగిరీ వచ్చేసి ఏంటంటే బీసీఏ అనుకుందాం. బీసీఏ కాకుండా సో మీకు ఓసీ అని కానీ అదర్ క్యాస్ట్ కానీ అక్కడ డిస్ప్లే అవుతున్నట్టయితే మీరు క్యాస్ట్ కరెక్షన్ అయితే చేయించుకోవాలి. క్యాస్ట్ కరెక్షన్ చేయించుకోవాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో సపోర్ట్ మెయిల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు రిక్వెస్ట్ మెయిల్ ద్వారా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళకి మెయిల్ టైప్ చేస్తే వాళ్ళు మన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ వచ్చేలాగా అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ సంబంధించి మేము ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మీరు రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలి లేదా సపోర్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు
క్యాస్ట్ కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన స్టేటస్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో జనరల్గా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. అలా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేస్తే 2025 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు అప్లోడ్ చేస్తుంటే ఇక్కడ మీకు లోయర్ అని రావాలి. అలా కాకుండా మీకు హయ్యర్ అని వచ్చినా లేదా ఇర్రిలవెంట్ సర్టిఫికేట్ అని చెప్పినా, క్లియర్ సర్టిఫికేట్ లేదు అని చెప్పినా కూడా సో మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ మ్యాండేటరీ కాదు. కొంతమంది ఓసీ క్యాండిడేట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, అండ్ రేషన్ కార్డ్ లేని క్యాండిడేట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. అలా మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నో ప్రాబ్లం. బట్ మీ దగ్గర 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు సబ్మిట్ చేశారు, లేదా అప్పుడు లేకపోవడం వల్ల ఇప్పుడు సబ్మిట్ చేయాలనుకుంటున్నా కూడా ఇక్కడ హయ్యర్ అని అయితే ఉంటుంది. హయ్యర్ అని ఉంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మన యొక్క సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు సో మీ యొక్క సపోర్ట్ మెయిల్ ఆప్షన్ ద్వారా రిక్వెస్ట్ మెయిల్ అనేది చేస్తే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ లోయర్ అని రావడం జరుగుతుంది. లోయర్ అని వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు హయ్యర్ అని ఉంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రిక్వెస్ట్ మెయిల్ ద్వారా అప్లోడ్ చేయండి. సార్ మా దగ్గర ఓల్డ్ ఉంది అంటే ఇప్పుడు కొత్తది తీసుకొని రీఅప్లోడ్ చేయించుకోండి, మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, ఓసీ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయి ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అనేది రావాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేబుల్ అని వస్తే నో ప్రాబ్లం. అప్లికేబుల్ అని రాకపోతే మీరు మీ యొక్క ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ ద్వారా రీఅప్లోడ్ చేయించుకోండి. తర్వాత లోకల్ స్టేటస్ సంబంధించి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో మీరు ఏ స్టేట్లో చేసినా కూడా ఇక్కడ లోకల్ అని కానీ ఓయూ అని కానీ రావాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు నాన్ లోకల్ అని వచ్చినా అండ్ అదేవిధంగా అదర్ స్టేట్ అని వచ్చినా కూడా మీరు రిక్వెస్ట్ మెయిల్ ద్వారా మీకు సంబంధించిన ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. లోకల్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు ఈ యొక్క రిక్వెస్ట్ సపోర్ట్ మెయిల్ ఏదైతే ఉంటుందో మీ ప్రాబ్లం అన్నింటినీ సాల్వ్ చేసుకోవచ్చు. మరి సపోర్ట్ మెయిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే 20 సెప్టెంబర్ 2025 అయితే మనకి లాస్ట్ డేటు. సో మీరు ప్రజెంట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇంకా సబ్మిటెడ్లో ఉన్న రిక్వెస్ట్ మెయిల్ చేయొచ్చు, వెరిఫైడ్లో ఓన్లీ ఉన్న రిక్వెస్ట్ మెయిల్ చేయొచ్చు, రిజెక్టెడ్ అయినా కూడా ఆ రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్తో మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయొచ్చు. లేదా మీది వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయింది, క్యాస్ట్ మిస్టేక్ ఉంది, లోయర్ హయ్యర్ అనేది మిస్టేక్ ఉంది అన్నా కూడా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.